Hey everyone, welcome back to my channel. I'm Rakeshtaninki. సో ఈ వీడియోలో మనం పైథాన్ గురించి ఇంకొద్దిగా ఇంట్రొడక్షన్ అయితే చూద్దాం. సో పైథాన్ని మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ అని అయితే మనం మాట్లాడుతున్నాం. బట్ ఆ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అనేది ఏ విధంగా వచ్చింది అని అంటే ఓవర్ ద ఇయర్స్ చూసుకుంటే మనకి కంపెనీస్లో ఈ పైథాన్ యూసేజ్ అనేది బాగా పెరిగింది. ఇదివరకు ఇట్లా ఎవరు యూజ్ చేసేవాళ్ళు, ఏ ప్రోగ్రామింగ్ యూజ్ చేసేవాళ్ళు అని అంటే ఎంటర్ప్రైజ్ కంపెనీస్ అండ్ మిగతా కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువగా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం అయితే జరిగేది. బట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్నిటిలో కూడా ఎక్కువగా పైథాన్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకటి కంపెనీస్లో యూజ్ చేస్తున్నారు అండ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ హూ ఆర్ డూయింగ్ ఇన్ ద ప్రోగ్రామింగ్ ఈస్ పైథాన్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ కూడా ఈ పైథాన్ మీద చాలా ఇంక్రీజ్ అవుతున్నారు. అండ్ అట్లానే కాకుండా మనకి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ మిషన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంకా మనకు పైథాన్ నార్మల్ డెవలప్మెంట్లో కూడా లైక్ వెబ్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది, లేకపోతే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది, ఆటోమేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇట్లా డిఫరెంట్ వెర్టికల్స్ అండ్ డొమైన్స్ మనకి పైథాన్ అనేది సపోర్ట్ చేస్తుంది కనుక సో ఎక్కువ కంపెనీస్ అండ్ పర్సన్స్ పైథాన్ అడాప్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పైథాన్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్గా అవుతుంది. సో మనకి ఏ పర్పస్కైనా ఈ రోజుల్లో పైథాన్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి పైథాన్ని వేరొక టర్మ్లో జనరల్ పర్పస్ లాంగ్వేజ్ అని కూడా మనం కాల్ చేస్తున్నాం. సో ఈ పైథాన్ మీద మన సింపుల్గా చిన్న చిన్న మీమ్స్ కూడా మనకి ఇన్స్టాగ్రామ్స్లో అయితే కనిపిస్తున్నాయి. చూడండి, జావా ఏ విధంగా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అని నేను మీకు స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను. సో అండ్ ఇంకా మనకి పైథాన్ మీద జాబ్స్ కనుక చూసుకుంటే ఓవర్ ద ఇయర్స్ ఆ జాబ్ కౌంట్ అనేది ఈ విధంగా పెరుగుతుంది. సో కాబట్టి మీరు ఏ రోల్లో ఉన్నప్పటికీ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది వచ్చి ఉంటే మీకు ఆటోమేషన్ గురించి కానీ, లేకపోతే పర్టికులర్ స్నిప్పెట్ కానీ అర్థం చేసుకోవడానికి కానీ, మాడిఫై చేయడానికి కానీ వేరొక ఇంజనీర్ మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరుగా ఓన్గా చేసుకోగలుగుతారు. కానీ మనకి పైథాన్ కంటే ముందు చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ మనం ఇంజనీరింగ్లో నేర్చుకున్నటువంటి, లేకపోతే ఎంసీఏ, బీసీఏలో నేర్చుకున్నటువంటి సి ఉంది, C+ ఉంది, జావా ఉంది. కానీ వీటన్నిటిని కాదని వై పైథాన్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ అని అనుకుంటే సో పైథాన్ అనేది కొత్తగా వచ్చిన లాంగ్వేజ్ అని అయితే చాలామంది అనుకుంటారు. కానీ పైథాన్ అనేది మనకి 1989లోనే డెవలప్ చేస్తున్నారు. 1989లోనే పైథాన్ యొక్క ఫస్ట్ రిలీజ్ అయితే అయ్యింది. కానీ జావా మనకి ఎప్పుడు వచ్చింది అని అంటే 1995లో వచ్చింది. దానికి అప్పుడు ఉన్నటువంటి ఫీచర్స్కి ఎక్కువ ఈ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ అన్నీ కూడా జావాని అడాప్ట్ చేసుకుని వాటిపైన అప్లికేషన్స్ డెవలప్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. కానీ రీసెంట్ టైమ్స్లో పైథాన్కి వచ్చినటువంటి డెవలప్మెంట్ కానీ, పైథాన్ యొక్క ఓపెన్ సోర్స్ వల్ల దానికి ఇంప్రూవ్ అయినటువంటి ఫీచర్స్ కానీ, సో మనకి ఈ డేటా సైన్స్లో యూజ్ చేయడానికి కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యూజ్ చేయడానికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అట్లనే పైథాన్ ఇట్లా ఓపెన్ సోర్స్ కాబట్టి ఎక్కువ మంది ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ పైథాన్లో అనేక ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ అదొకటే కాకుండా మెయిన్గా మనకి పైథాన్ అనేది నేర్చుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. బట్ జావా నేర్చుకోవాలి అని అంటే మనకి జావా కానీ, C+ కానీ, సి కానీ నేర్చుకోవాలి అని అంటే మనకి కొంత ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఒక కంప్యూటర్ స్టూడెంట్ కానీ అయి ఉండాలి. కానీ మనం ఒక పైథాన్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఇది మనకి చాలా చాలా ఈజీ లాంగ్వేజ్. ఎవరైనా సరే ఈజీగా నేర్చుకునే విధంగా ఈ పైథాన్ అనేది ఉంటుంది. సో కాబట్టి రీసెంట్ డేస్లో మనం డేటా సైన్స్ చేయాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలన్నా, లేకపోతే క్లౌడ్లో ఎక్కడైనా యూజ్ చేయాలన్నా మీకు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ తెలియాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈ పైథాన్ని తీసుకుని, స్నిప్పెట్ తీసుకుని మీ యూజ్ కేసుకి తగ్గట్టుగా చేంజ్ చేసుకుని మీరు యూజ్ చేసుకునేటువంటి ఆప్షన్ అండ్ ఫీజిబిలిటీ అనేది, ఫ్లెక్సిబిలిటీ అనేది పైథాన్కి ఉంది. సో అంత ఈజీనెస్ అనేది పైథాన్లో ఉంది కాబట్టి పైథాన్ ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్గా అయ్యింది. అయితే మనకి ఇంట్రొడక్షన్ చూసుకోవాలి అని అంటే ఈ పైథాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, లేకపోతే ఈ పైథాన్ యొక్క ఆథర్ ఎవరు అనుకుంటే మనకి గైడో వానో రాసెమ్ అనేటువంటి వ్యక్తి మనకి 1989లో ఈ యొక్క పైథాన్ అయితే డెవలప్ చేసి ఉన్నారు. అయితే ఈ పైథాన్ అనే నేమ్ ఏ విధంగా వచ్చింది అని అంటే మనకి ఈ పైథాన్ డెవలప్ చేసినటువంటి ఆథర్ గైడో వానో రాసెమ్ 1989లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేస్తున్నప్పుడు తన మీద అప్పుడు ఉన్నటువంటి బాగా ఫేమస్ అయినటువంటి ఒక కామెడీ సిరీస్ యొక్క ఇంపాక్ట్ అయితే దాని మీద ఉంది. ఆ కామెడీ సిరీస్ పేరేంటి అని అంటే మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్ అనేటువంటి ఒక సిరీస్ అయితే అప్పుడు నడుస్తుంది. సో ఈ గైడో వానో రాసెమ్ ఏమనుకున్నాడు అని అంటే ఇప్పుడు తిని డెవలప్ చేసేటువంటి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉండాలి, ప్రోగ్రామింగ్ తెలియాల్సిన అవసరం ఉండకూడదు, ఎవరైనా సరే ఈజీగా నేర్చుకునేలాగా ఉండాలి. సో కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాటి యొక్క నేమ్స్ కంటే కూడా ఈ పైథాన్ యొక్క లాంగ్వేజ్ నేమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి, వెరైటీగా ఉండాలి అని చెప్పి తిను అందులో ఆ పైథాన్ అనేటువంటి టెర్మినాలజీ అంటే ఆ సిరీస్ యొక్క నేమ్లో పైథాన్ అనేటువంటి టెర్మినాలజీ తీసుకుని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ నేమ్ పెట్టడం అయితే జరిగింది. సో కాబట్టి మిగతా లాంగ్వేజ్ నేమ్స్కి అండ్ పైథాన్కి డిఫరెన్స్ అనేది, ఆ నేమ్ డిఫరెన్స్ అనేది ఆ విధంగా వచ్చిందని అయితే మనం చెప్పుకోవచ్చు.
అండ్ ఇంకా పైథాన్ గురించి మనం చెప్పుకోవాలి అని అంటే సో పైథాన్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే బేసికలీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లాంగ్వేజ్. లైక్ లో లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది, హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తారు అని అంటే మనకి ఈ హార్డ్వేర్స్ ఉన్నాయి చూసారా. సో మన ల్యాప్టాప్ కావచ్చు, సర్వర్ కావచ్చు, వేరేదైనా కావచ్చు, మన ఫోన్స్ కావచ్చు, ఏదైనా మనకి ఏదైతే హార్డ్వేర్ ఉందో ఆ హార్డ్వేర్కి మనం ఏదైనా ఇన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే అది లో లెవెల్ లాంగ్వేజ్లోనే మనం ఇన్స్ట్రక్ట్ చేయగలం. ఎందుకంటే అది దానికి ఇంటెలిజెన్స్ ఉండదు కాబట్టి, మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అది అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి మనం లో లెవెల్ లాంగ్వేజ్లో చెప్పినప్పుడే ఆ మిషన్కి ఆ లాంగ్వేజ్ అనేది, ఆ ఇన్స్ట్రక్షన్ అనేది అర్థమవుతుంది. సో లో లెవెల్ లాంగ్వేజ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అని అంటే మొత్తం కూడా మనకి జీరోస్ అండ్ వన్స్లోనే ఉంటుంది. ఇది ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీటెక్ చేసిన వాళ్ళకి కానీ ఈ జీరోస్ అండ్ వన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఐడియా ఉంటుంది. నేను స్క్రీన్ మీద కూడా దీనికి సంబంధించిన ఫోటో అయితే వేస్తున్నాను. సో జీరోస్ అండ్ వన్స్లో ఉంటేనే ఆ పర్టికులర్ మిషన్ అనేది దాన్ని అండర్స్టాండ్ చేసుకుని ఆ ఇన్స్ట్రక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. సో దానిని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. కానీ లో లెవెల్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామింగ్ చేయాలి అని అంటే మనం కూడా అక్కడ జీరోస్ అండ్ వన్స్నే మనం చేయాల్సి వస్తుంది. కానీ జీరోస్ అండ్ వన్స్ని మనం గుర్తుంచుకోవాలి అని అంటే అది చాలా చాలా కష్టం. సో కాబట్టి ఆ లో లెవెల్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేయడానికి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ వచ్చింది. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో ఏంటి అని అంటే మనం లో లెవెల్ లాంగ్వేజ్లు యూజ్ చేస్తున్నట్టు జీరోస్ అండ్ వన్స్ యూజ్ చేయకుండా దానికి కొద్దిగా ఇంప్రూవైజ్ చేసి అక్కడ మనకి మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అనేవి వచ్చినాయి. సో మిడిల్ లెవెల్ లాంగ్వేజెస్ అనేది ఎప్పుడో మనకి 90s ఆ టైంలోనే వచ్చాయి కాబట్టి మనం వాటి గురించి అంతలా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే లేకపోతే లో లెవెల్ లాంగ్వేజ్ అంటే తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం ఇప్పుడు ఏదైతే కమ్యూనికేట్ చేస్తున్నామో, అంటే ఒక ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం లేదంటే తెలుగులో మాట్లాడుతున్నాం, మనం ఏ విధంగా అయితే మాట్లాడుతున్నామో మిషన్కి కూడా అదే విధంగా మనం చెప్తే దానిని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఇప్పుడు పైథాన్ కానీ, సి కానీ, జావా కానీ తీసుకుంటే అక్కడ ఉండేటువంటి టెర్మినాలజీస్ కానీ, కీవర్డ్స్ కానీ మనకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు ప్రింట్ అని ఉంటే అది ప్రింట్ చేస్తుంది అని మనకు తెలుస్తుంది. ప్రింట్ అనేది ఇంగ్లీష్ వర్డ్. లైక్ అట్లానే ఇఫ్ ఉంటుంది, ఎల్స్ ఉంటుంది, ఫర్ ఉంటుంది, వైల్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ టెర్మినాలజీస్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో కాబట్టి అంటే ఒక హ్యూమన్ కమ్యూనికేషన్లో ఏ విధమైన వర్డ్స్ అనేది యూజ్ చేస్తామో మిషన్కి కూడా మనం ఆ విధమైన వర్డ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానిని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అయితే కాల్ చేస్తున్నాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్కి మనం ఎగ్జాంపుల్స్ కనుక చెప్పుకోవాలి అని అంటే అండ్ ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సిరీస్ యొక్క పైథాన్ కావచ్చు అండ్ జావా అండ్ సి ప్లస్ వీటన్నిటిని కూడా మనం హై లెవెల్ లాంగ్వేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో సింపుల్గా హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటే మనం ఏదైతే హ్యూమన్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తామో అదే టెర్మినాలజీస్లో మనం ఒక మిషన్తో కనుక కమ్యూనికేట్ అయితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హై లెవెల్ లాంగ్వేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఇది వన్ ఆఫ్ ద పైథాన్ ఫీచర్ హై లెవెల్ లాంగ్వేజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మనకి ప్రోగ్రామింగ్లో చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఒకటి ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, సెకండ్ వన్ వచ్చేసి కంపైలర్ లాంగ్వేజ్. మీరు కనుక సి ప్రోగ్రామింగ్ ఒకవేళ ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయితే కనుక మనం సి ప్రోగ్రామింగ్ అండ్ సి ప్లస్ కానీ జావా కానీ చేస్తుంటాం. సో ఈ 3 ప్రోగ్రామ్స్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం డెవలప్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం కంపైల్ చేయాలి, నెక్స్ట్ వన్ ఇంటర్ప్రెట్ చేయాలి. అంటే కంపైల్ అంటే 2 స్టెప్స్ ఉంటుంది. ఒక ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మిషన్కి ఇన్స్ట్రక్షన్స్ కింద వెళ్ళాలి అని అంటే ఫస్ట్ స్టెప్ మనం కంపైలేషన్ చేయాలి. కంపైలేషన్ చేసిన తర్వాత మనం ఏదైతే కోడ్ రాసుంటామో ఆ కోడ్ అంతటినీ కూడా మిషన్ లాంగ్వేజ్లోకి ఆ పర్టికులర్ లాంగ్వేజ్ అనేది కన్వర్ట్ చేస్తుంది. దెన్ సెకండ్ స్టెప్లో ఆ కన్వర్ట్ అయిన లాంగ్వేజ్ని మనం మిషన్ మీద ఎగ్జిక్యూట్ చేస్తాం. కానీ పైథాన్కి వచ్చేసరికి మనం ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అయితే కాల్ చేస్తాం. సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అంటే దీనికి కన్వర్షన్ అనేది అవసరం లేదు. డైరెక్ట్గా ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో నుంచి మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది. సో అది ఒక డిఫరెన్స్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కంపైలర్ లాంగ్వేజ్కి సెకండ్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక ప్రోగ్రామ్ అనేది ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం రాస్తే కనుక ఆ మిషన్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తుంది అని అంటే మొత్తం 10 లైన్స్ ఆఫ్ కోడ్ని కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే మొత్తం అంతా కూడా కోడ్ అంతా కరెక్ట్గా ఉంటేనే సో అప్పుడు ఆ కంపైల్ నుంచి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది వెళ్తుంది. బట్ పైథాన్కి మాత్రం ఇది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కనుక ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే లైన్ బై లైన్ ఉంటుంది. సో ఒక లైన్లో ఎర్రర్ వచ్చినా మనకి రిమైనింగ్ లైన్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఫస్ట్ లైన్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ లైన్స్ కరెక్ట్ ఉండి అది మధ్యలో 10th లైన్ కనుక ఎర్రర్ ఉంటే 10th లైన్ దగ్గర ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి పైథాన్ అనేది ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బెనిఫిట్ ఏం చెప్పుకోవచ్చు అని అంటే పైథాన్ అనేది
అనేది కంప్లీట్లీ కూడా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ జావాలో కూడా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, అండ్ పైథాన్లో కూడా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. జావా ప్రోగ్రామింగ్ కనుక మనం ఫస్ట్లో చూసుకుంటే అది కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సపోర్టెడ్ కాదు. కాకపోతే దానికి తర్వాత కలెక్షన్స్ అనేటువంటిది యాడ్ చేసి దాని యొక్క ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసి జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కింద మార్చారు. సో కానీ ఇక్కడ పైథాన్ అనేది మీరు రైట్ ఫ్రమ్ ద వేరియబుల్, అంటే అక్కడ ఒక లైన్ ఆఫ్ కోడ్ రాసినా, ఒక చిన్న వేరియబుల్ రాసినా, ఒక ప్రింట్ అనేది రాసినా, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సపోర్టెడ్ కింద మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ పైథాన్లో కనుక మనం చూసుకుంటే ఏ లాంగ్వేజ్కి తీసుకున్నా మనకి డిఫరెంట్ వెర్షన్స్ అనేవి ఉంటాయి. మనం ప్రోగ్రామింగ్ అనేది ఏ వెర్షన్లో చేస్తున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఇప్పుడు పైథాన్కి మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వెర్షన్స్ ఏంటి అని అంటే, సో 2.7 ఉంది, 3.6 ఉంది, 3.7 ఉంది, 3.8 ఉంది, 9 ఉంది, 10 ఉంది, 11 కూడా ఉంది. బట్ కరెంట్లీ లేటెస్ట్ వెర్షన్ ఏంటి అని అంటే 3.11 అనేటువంటిది లేటెస్ట్ వెర్షన్ అయితే చెప్పుకోవచ్చు. సో అయితే మనకి పైథాన్ 2.7 అనేది ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి పాత అప్లికేషన్స్గా మాత్రమే 2.7 అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు పైథాన్ 2.7 యొక్క సపోర్ట్ అయితే తీసేశాడు. మరి AWS కనుక చేస్తూ ఉంటే అక్కడ లాంబ్డా ఫంక్షన్ డిప్లాయ్ చేస్తుంటే మనకి 2.7 సపోర్ట్ అనేది మోస్ట్ ఆఫ్ ద క్లౌడ్స్ అనేది తీసేస్తుంది. అండ్ ఆ డెవలప్మెంట్ అనేది కూడా ఈ పైథాన్ ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు పైథాన్ 2.7 ఇంప్రూవ్ చేయడం కూడా ఆపేశారు. సో కాబట్టి ఇప్పుడు మనకి ఉన్నటువంటి మినిమం వెర్షన్ ఏంటి అని అంటే పైథాన్ 3.6 ఉండాలి, లేదంటే అంతకంటే పైన ఉండాలి. కానీ మనం ఈ కోర్స్ అండ్ ఈ ట్యూటోరియల్ ఏ వెర్షన్ మీద ఉంటుంది అని అంటే పైథాన్ 3.11 మీద మనమైతే ఈ ట్యూటోరియల్ అంతా కూడా నేర్చుకుంటున్నాం. అండ్ ఫ్యూచర్లో మనకి 3.12 కూడా రావచ్చు, లేకపోతే 4 వెర్షన్ కూడా రావచ్చు. బట్ ఈ ట్యూటోరియల్లో మాత్రం మనం 3.11 మీద అయితే నేర్చుకుంటున్నాం. అండ్ మీరు డెవలప్ చేసే ప్రతిదీ కూడా 3.3x ప్లస్లోనే మీరైతే డెవలప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2.7 సపోర్ట్ అనేది పోయింది కాబట్టి మనకైతే ఇంకైతే సపోర్ట్ చేయదు.